మరి నాకు మన భీమవరంలో 3 వారాల క్రిందట అటాక్ మీ తెలుగుదేశం పార్టీ వారు వచ్చి అటాక్ చేశారే, మీ పోలీసులే ఆయన్ని తీసుకెళ్ళిపోయారే. అప్పుడైనా మేము మిమ్మల్ని సెక్యూరిటీ అడిగి ఏంటి మా తల్లిదండ్రుల కొరకు, నా కొరకు కాదు, నేను ఒక వెహికల్లో తిరిగేస్తా, బస్సులో తిరిగేస్తా, ఇంకా కావాలంటే సైకిల్ మీద వచ్చేస్తా, మోటార్ బైక్ మీద వచ్చేస్తా. రాజశేఖర రెడ్డి గారు నన్ను కైకలూరులో ఆపడానికి 3 లక్షల మంది వస్తే మా కాన్వాయ్ అన్ని 17 వెహికల్ వదిలేసి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాను క్యాప్ వేసుకొని. మీ ఛానల్లో చాలా ఛానల్ లైవ్ ఇచ్చారు, అర్థమైందా? ఇప్పుడు సెప్టెంబర్ 25, 2008 ఆగేనా? ఎవరు ఆపలేరని మా బయోపిక్ మూవీస్ అతి త్వరలో వస్తున్నాయి. నేను అడుగుతుంది ఒకటే, ఎందుకు మీరు సెక్యూరిటీ కల్పించరు? తెలంగాణ గవర్నమెంట్ అడగగానే, రిక్వెస్ట్ చేయగానే అక్కడి నుంచి ఇక్కడ సెక్యూరిటీ పంపించడం. గాడ్ బ్లెస్ తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ అంజన్ కుమార్ గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఆంధ్రాలో అడిషనల్ డీజీపీ వెంకటేశ్వర్లు గారికి నేను అనేక సార్లు ట్రై చేస్తే ఆయన ఫోన్ అయినా తీసుకోలేదు. ఇంటెలిజెన్స్ వారు చంద్రబాబు నాయుడు గారికి నాకు సెక్యూరిటీ కల్పించకపోయినా నేను తిరుగుతా, ప్రాణం పోయినా తిరుగుతా. కానీ మీరు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అటాక్ చేయించారని జగన్ కానీ ఇంకొక పార్టీ వాళ్ళు ఎవరు చేసినా ఓట్లు మాత్రం 100కి 100 ప్రజాశాంతి పార్టీకి వేసేయండి. అభివృద్ధి చేయడానికి మా డేవ్ మెక్వేడ్ గారు, మా ప్రెసిడెన్షియల్ అడ్వైజరు, అమెరికన్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇంటర్నేషనల్ ముస్లిం కంట్రీ 56 దేశాల చైర్మన్ మహదీ ఇబ్రాహీం గారు మన ఇండియా వచ్చిన వాళ్ళు, 56 ముస్లిం కంట్రీస్ నుంచి 125 దేశాల నుంచి మన నేటో సెక్రటరీ జనరల్, అదేవిధంగా స్టోల్టెన్బర్గ్ గారు మనకు సాయం చేస్తారు. ఒక